హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమెరికా అనేటువంటి అంశం పైన మనము ఈ క్లాస్ని చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇవి ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా ఉపయోగపడే విధంగా చాలా డెప్త్గా క్లాసెస్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఇండియన్ జాగ్రఫీ పైన చేస్తున్నటువంటి 3వ క్లాస్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? మనం ఈ క్లాస్లో భారతదేశము వివిధ దేశాలతో పంచుకుంటున్నటువంటి సరిహద్దు రేఖలు, దీవుల సముదాయము, సముద్ర తీరరేఖ కలిగినటువంటి ప్రాంతాలు లేదా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను గురించి కూడా మనం ఈ క్లాస్లో చర్చించబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? రిమైనింగ్ 2 క్లాసులు కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు. సో ఇండియన్ జాగ్రఫీ, భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమెరికా. సో అధిక విస్తీర్ణము, భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యాలతో కూడిన భారత భూభాగము ఒక విశిష్ట క్షేత్రీయ అమెరికను కలిగి ఉంది. దేశ క్షేత్రీయ అమెరికను దాని యొక్క ఉనికి, పొరుగు దేశాలతో గల సరిహద్దులు, తీర సరిహద్దులు, హిందూ మహాసముద్రంలోని దీవులు మొదలైన అంశాల పరంగా మనము తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే క్షేత్రీయ అమెరికా అంటే ఏంటి? భారతదేశానికి ఏవేవి సరిహద్దులుగా ఉన్నాయి, ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిశలుగా, వాటన్నింటిని కలిపే ఒక దేశానికి మనము క్షేత్రీయ అమెరికను మనము తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? భారతదేశాన్ని ఒక ఉపఖండంగా పిలుస్తాము. దానికి గల కారణం ఏంటి? ఒక ఖండానికి ఉండవలసినటువంటి భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యాలు మరియు అధిక విస్తీర్ణాన్ని కలిగి ఉండడంతో పాటు ఆసియా భూభాగము నుంచి హిమాలయాల ద్వారా వేరుపడి ఒక విశిష్టమైన శీతోష్ణ స్థితిని కలిగి ఉండడం వలన భారతదేశము దానిని ఆనుకొని ఉన్న అవిచ్ఛిన్న భూభాగమైనటువంటి పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు దేశాలను కలిపి భారత ఉపఖండపు దేశాలు లేదా దక్షిణాసియా దేశాలుగా పిలుస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? ఉపఖండపు దేశాలన్నీ కలిపి ప్రస్తుతం ఒక ప్రాంతీయ ఆర్థిక సహకార కూటమిగా కూడా ఏర్పడ్డాయి. సో ఆ కూటమిని ఏమంటాము? సార్క్ కూటమి అనే పేరుతో కూడా మనము పిలవడం జరుగుతుంది. సో ఈ సార్క్ కూటమిలో ఉపఖండ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, భారతదేశానికి ఇండియా అనే పేరు సింధు నది పేరు మీదుగా రావడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్. దానికి గల కారణం ఏంటి మరి? భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి గ్రీకులు సింధు నది, దీన్నే ఇండస్ అంటాము. ఓకేనా? సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే భారతీయులను ఇండోయిలుగా పిలిచేవారు. ఇండోయిలు. తర్వాత 17వ శతాబ్దంలో భారతదేశంలోకి ప్రవేశించిన బ్రిటిష్ వారు ఇండోయిలు అనే పదాన్ని ఇండియాగా మార్చడము జరిగింది. ఓకేనా? ముందుగా ఇండోయిలు అని చెప్పేసి గ్రీకులు పేరు పెట్టడం జరిగింది. సింధు నది పరివాహక ప్రాంతంలో నివసిస్తుండడం వల్ల సో కాలక్రమేణా బ్రిటిష్ వారు రావడంతో ఆ ఇండోయిలు అనే పేరును ఇండియాగా మార్చడం జరిగింది అన్నట్లుగా మనకు చరిత్ర ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఉనికి, హిందూ మహాసముద్రానికి ఉత్తరాన దక్షిణాసియా ఖండ భూభాగంలో 8 డిగ్రీల 4 ఛానల్స్ నుంచి 37 డిగ్రీల 6 ఛానల్స్ ఉత్తర అక్షాంశాల మధ్య, నెక్స్ట్ 68 డిగ్రీల 7 ఛానల్స్ నుంచి 97 డిగ్రీల 21 ఛానల్స్ తూర్పు రేఖాంశాల మధ్య, ఉత్తరార్ధగోళము పూర్వార్ధగోళాల మధ్య భారతదేశ భూభాగము విస్తరించున్నట్లుగా మనకు తెలుస్తుంది. అంటే ఏ అక్షాంశాల మధ్య, ఏ రేఖాంశాల మధ్య ఉందో తెలిపేటువంటి అమెరికనే ఉనికి అనే పేరుతో మనము పేర్కొంటాము ఫ్రెండ్స్. ఓకేనా? అంటే గ్లోబు పైన గీసినటువంటి ఊహాత్మక రేఖలనే మనము అక్షాంశాలు, రేఖాంశాలు అంటారు. సో ఈ ఊహాత్మక రేఖలు గీయడానికి గల కారణం ఏంటి? ఏ దేశము ఎక్కడ ఉందో అని చెప్పేసి ఒక మ్యాప్ ఆధారంగా తెలుసుకోవడానికి వీటిని గీయడం జరిగింది. సో ఆ మ్యాప్ ఆధారంగానే మన భారతదేశం కూడా దక్షిణాసియా, హిందూ మహాసముద్రానికి ఉత్తరాన దక్షిణాసియా ఖండ భూభాగంలో ఈ యొక్క డిగ్రీలను ఆనుకొని ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశ భూభాగము మధ్య గుండా కర్కట రేఖ అంటే 22.5 ఉత్తర అక్షాంశ రేఖ దేశాన్ని అడ్డంగా 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది ఫ్రెండ్స్. ఇది దేశంలోని 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. సో మరి 8 రాష్ట్రాలు ఇవి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా? కర్కట రేఖ భారతదేశము మధ్య భాగాన్ని విభజిస్తూ పోయే కర్కట రేఖ లేదా 23.5
డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అని చెప్పేసి చాలాసార్లు అడిగారు. 8 ఫ్రెండ్స్. మరి డెప్త్గా వెళ్తే గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో ఏ రాష్ట్రము క్రింది వాటిలోని ఏ రాష్ట్రము కర్కట రేఖ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రాన్ని ఖండిస్తూ వెళ్తుంది అని చెప్పేసి కూడా అడిగే అవకాశం ఉంది. సో అందులో గుజరాత్, రాజస్థాన్లో అతి తక్కువ దూరం ఉంటుంది. ఇక్కడ మధ్యప్రదేశ్ చాలా ఎక్కువ దూరం ఉంటుంది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరం మరియు త్రిపుర వంటి రాష్ట్రాలు, అంటే మొత్తము 8 రాష్ట్రాలలో ఈ యొక్క 23.5 ఉత్తర అక్షాంశ రేఖ లేదా కర్కట రేఖ పోతున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ భారతదేశం యొక్క ప్రామాణిక సమయాన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఓకేనా, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగానే భారతదేశ కాలమానం అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో ఇది ఇంగ్లాండ్ స్థానిక సమయానికి 5.5 గంటల ముందు ఉండటమే కాకుండా దేశంలో 5 రాష్ట్రాలు ఒకే కేంద్రపాలిత విభాగం కూడా పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా భారతదేశ కాలమానానికి గ్రీనిచ్ సమయం అంటాం దాన్ని మనము. ఓకేనా, గ్రీనిచ్ రేఖాంశ సమయానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది? 5.5 డిగ్రీల వ్యత్యాసము లేదా డిఫరెన్స్ అనేది ఉంటున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ వన్. సో ఈ యొక్క 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము ఎన్ని రాష్ట్రాల గుండా లేదా కేంద్రపాలిత ప్రాంతాల గుండా పోతుంది? 1 ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, 2 ఒడిశాలోని కోరాపుట్, నెక్స్ట్ ఛత్తీస్గఢ్లోని రాయపూర్ మరియు బైకుంఠాపూర్, మధ్యప్రదేశ్లోని రేవా మరియు జబల్పూర్. ఓకేనా, జబల్పూర్ నుంచి పోతుంది. ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి కూడా వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది. సో దాని గురించి కూడా చూద్దాం. 1 నెక్స్ట్ 5వది ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లో అలహాబాద్, వారణాసి, మీర్జాపూర్లోని శంకర్గఢ్ కోట నుంచి కూడా ఈ యొక్క రేఖ పోతుంది. అంతేకాకుండా పాండిచ్చేరి పరిపాలనా విభాగమైన యానం నుంచి కూడా ఓకేనా 82.5 తూర్పు రేఖాంశము ఖండించుకుంటూ వెళ్తున్నట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ భారతదేశం యొక్క విస్తీర్ణం చూసినట్లయితే భారతదేశ విస్తీర్ణము 32,82,263 చదరపు కిలోమీటర్లు. సో ఇది మొత్తము భూ ఉపరితల విస్తీర్ణంలో 0.57%. ప్రపంచ విస్తీర్ణంలో పోల్చినట్లయితే కేవలము 0.57%. అలాగే ఖండాల ఉపరితల విస్తీర్ణంలో 2.4% విస్తీర్ణము కలిగి ఉంది ఫ్రెండ్స్. అంతేకాకుండా విస్తీర్ణ పరంగా రష్యా మొదటి స్థానంలో ఉంటుంది. తర్వాత కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియాల తర్వాత భారతదేశము ఎన్నవ స్థానంలో ఉంది? 7వ స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ జనాభా పరంగా చూసినట్లయితే ప్రపంచ జనాభాలో 17.6% కలిగి చైనా తర్వాత 2వ స్థానాన్ని కూడా ఆక్రమించింది. నెక్స్ట్ వన్. భారత్లో విస్తీర్ణ పరంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మొదటి 4 స్థానాలలో ఉండగా అతి చిన్న రాష్ట్రంగా గోవా గుర్తింపు పొందింది ఫ్రెండ్స్. ఓకేనా, అతిపెద్ద రాష్ట్రం ఏంటి? రాజస్థాన్. అతి చిన్నది గోవా. గుర్తుంచుకోవాలి, ఇవి 2 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. జనాభా పరంగా చూసినట్లయితే దేశంలో ఉత్తరప్రదేశ్ దాదాపు 20 కోట్ల వరకు కూడా ఉత్తరప్రదేశ్ జనాభా ఉంటుంది. జనాభా పరంగా చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంటుంది. సిక్కిం అట్టడుగున చిట్ట చివరిన ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అక్కడ జనాభా అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్. దేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు. 1 ఉత్తరప్రదేశ్, ఇది 8 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. నెక్స్ట్ అస్సాం 7 రాష్ట్రాలు. నెక్స్ట్ మొదటి 2 స్థానాలలో ఉన్నాయి ఇవి 2 కూడా. నెక్స్ట్ అంటే 3వ స్థానంలో సిక్కిం, మేఘాలయ ఒకే రాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్నాయి. ఓకేనా, యూపీ మరియు అస్సాము 8 మరియు 7 రాష్ట్రాలతో కలిగి ఉంటే అతి తక్కువ సిక్కిం మరియు మేఘాలయ ఒకే ఒక రాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్లకు 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఏ రాష్ట్రాలకు అవి? త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్కు వీటికి. ఓకేనా, సో ఏ రాష్ట్రాలతో ఏ దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయో కూడా మనం చూద్దాము. ఓకేనా, నెక్స్ట్ వన్.
భారతదేశము ఉత్తర దక్షిణాలుగా 3214 కిలోమీటర్ల పొడవు, తూర్పు పడమరలుగా 2933 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉండడంతో పాటు దాదాపు 30 అక్షాంశాలు మరియు 30 రేఖాంశాలు దేశ భూభాగం గుండా పోవుచున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే ఇక్కడ చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతుంటారు. ఇవి రెండు కూడా గుర్తుంచుకోవాలి ఇవి. ఓకేనా. నెక్స్ట్ వన్, పొరుగు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు ఒప్పందాలు ఏంటో చూద్దాం. మొదటిది డ్యూరాండ్ ఒప్పందము. ఓకేనా, బ్రిటిష్ ఇండియన్ ప్రభుత్వ ఆఫ్ఘనిస్తాన్ మధ్య, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశానికి మధ్య 1890లో లౌడ్స్ డౌన్ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో కుదిరిన ఒప్పందము. ప్రస్తుతం ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఈ ఒప్పందము అమల్లో ఉంది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, డ్యూరాండ్ రేఖ అని కూడా అంటాము దీన్ని. సో ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ఉంది. భారతదేశానికి మరియు ఆఫ్ఘనిస్తాన్కి ఉన్నటువంటి అతి చిన్న సరిహద్దు రేఖ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, అతి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, రాడ్క్లిఫ్ రేఖ. ఇండియా యూనియన్కు పాకిస్తాన్ యూనియన్కు మధ్య కుదిరిన ఒప్పందము. ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్, రాజస్థాన్ మరియు పంజాబ్, ఇండియా, బంగ్లాదేశ్ల మధ్య అమలులో ఉంది ఫ్రెండ్స్ ఇది రాడ్క్లిఫ్ రేఖ అనేది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ సరిహద్దు రేఖ, ఇంటర్నేషనల్ బోర్డర్ లైన్, సవాయ్ నుంచి జోధ్పూర్ వరకు. ఓకేనా, సవాయ్ నుంచి జోధ్పూర్ వరకు ఉంది ఇది. నెక్స్ట్ వన్, ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ లేదా పుంచ్ రేఖ అనే పేరుతో పిలుస్తాము. మాధవ్పూర్ నుంచి ఎన్చే 9842 వరకు. ఓకేనా, పాక్ ఆక్రమిత కాశ్మీర్, పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ మధ్య ఉంది ఫ్రెండ్స్ ఇది. ఇది ఒక అనాధికార సరిహద్దు రేఖ, అంటే ఇది అఫీషియల్గా ఎలాంటి గుర్తింపు పొందలేదు. నెక్స్ట్ వన్, ఏజీపీఎల్ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లెవెల్, ఎన్జే 9842 నుంచి ఇందిరా కాల్ వరకు ఉంది ఇది. నెక్స్ట్ వన్, ఎల్ఓఏసి వాస్తవాధీన రేఖ, ఇంపార్టెంట్ ఇది. భారత్, చైనా దేశాల మధ్య వెస్టర్న్ సెక్టార్ వెంబడి ఉంది. నెక్స్ట్ వన్, మెక్మోహన్ రేఖ, భారత్, చైనాల మధ్య ఈస్టర్న్ సెక్టార్ వెంబడి ఉన్న సరిహద్దు 1914లో జరిగిన సిమ్లా ఒప్పందాన్ని అనుసరించి బ్రిటిష్ ఇండియాకు టిబెట్కు మధ్య కుదిరినటువంటి ఒప్పందం ఆధారంగా దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, 24 డిగ్రీల సమాంతర రేఖ, గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలోని సర్ క్రిక్ వెంట పాకిస్తాన్ గుర్తించినటువంటి సరిహద్దు ఇది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ల మధ్య గుజరాత్లో వివాదాస్పదంగా ఉన్న భూభాగమే సర్ క్రిక్ రేఖ. నెక్స్ట్ వన్, భూ సరిహద్దు పొరుగు దేశాలు. భారతదేశం మొత్తము 15,200 కిలోమీటర్ల పొడవైన భూ సరిహద్దు కలిగి ఉంది. ఈ సరిహద్దును దేశంలోని 17 రాష్ట్రాలు 7 ఇతర దేశాలతో కలిసి పంచుకుంటున్నాయి. ఓకేనా, మొత్తము 17 రాష్ట్రాలు ఇతర దేశాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి. మొత్తం ఎన్ని దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది భారతదేశము? 7 దేశాలతో. ఇంపార్టెంట్. సో వీటి మధ్య గల ప్రాముఖ్యతను ఒక పట్టిక ఆధారంగా మనము చూద్దాము. సో ఆఫ్ఘనిస్తాన్ 106 కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఇది. దీనికి మనం భారతదేశం యొక్క సరిహద్దు రేఖ. సో సరిహద్దు భారత రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్తో ఇది సరిహద్దు రేఖను పంచుకుంటుంది. భారత్లో అతి తక్కువ సరిహద్దు రేఖ గల దేశము ఆఫ్ఘనిస్తాన్, 106 కిలోమీటర్లు మాత్రమే. నెక్స్ట్ వన్, పాకిస్తాన్ 3,323 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు రేఖను కలిగి ఉంటుంది. ఓకేనా, ఇందులో జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ మరియు పంజాబ్ రాష్ట్రాలతో ఈ యొక్క సరిహద్దు రేఖ అనేది పాకిస్తాన్తో పంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్తో పొడవైన సరిహద్దు కలిగి ఉంటుంది. ఓకేనా, పాకిస్తాన్తో ఎక్కువ సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రం ఇది జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ వన్, చైనా 4,057 కిలోమీటర్లు. జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు సిక్కిం రాష్ట్రాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్ చైనాతో పొడవైన సరిహద్దును కలిగి ఉంది. ఈస్టర్న్ సెక్టార్ వెంబడి ఇండో చైనాల మధ్య ఉంది ఇది. అరుణాచల్ ప్రదేశ్తో వివాదాస్పదంగా ఉన్న భూభాగము అరుణాచల్లోని సాయిద్ జంగ్ అనేటువంటి ప్రాంతం గుర్తుంచుకోవాలి.
వెస్టర్న్ సెక్టార్లో వివాదాస్పద భూభాగము ఆక్సాయ్ చిన్ కూడా ఇక్కడే ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ నేపాల్తో భారతదేశము 1752 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు రేఖ కలిగి ఉంది. సో మరి నేపాల్తో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. సో మరి నేపాల్తో పొడవైన సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ భూటాన్ 699 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. అస్సాంతో పొడవైన సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశం ఇది భూటాన్. నెక్స్ట్ వన్ మయన్మార్ 1643 కిలోమీటర్లు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. సో ముఖ్యంగా మయన్మార్ అరుణాచల్ ప్రదేశ్తో పొడవైన సరిహద్దును కలిగి ఉంది. నెక్స్ట్ వన్ బంగ్లాదేశ్, చాలా ఇంపార్టెంట్ ఇది. 4096 కిలోమీటర్లు పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. సో ఇది మరి బంగ్లాదేశ్తో పశ్చిమ బెంగాల్ పొడవైన సరిహద్దును, అస్సాం తక్కువ సరిహద్దును కలిగి ఉంది. భారత్తో పొడవైన సరిహద్దు గల దేశము, ఇంపార్టెంట్ పాయింట్, ఏ దేశంతో భారతదేశము ఎక్కువ సరిహద్దును పంచుకుంటుంది? బంగ్లాదేశ్ 4096 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్ భారతదేశంలో పరివేష్టితమైన ఉన్న దేశము, ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశము యొక్క భూభాగంతో మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పరివేష్టితం అంటే ల్యాండ్ లాక్డ్గా ఉంటుంది. భారత స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఉన్నటువంటి ఒక దేశమే బంగ్లాదేశ్. నెక్స్ట్ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్నటువంటి నది మతబంగా అనేటువంటి ఒక నది. నెక్స్ట్ వన్ దేశంలో ఎక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ 3176 కిలోమీటర్లు. నెక్స్ట్ పశ్చిమ బంగా 2509 కిలోమీటర్లు. తక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రము నాగాలాండ్ 215 కిలోమీటర్లు. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్, భూటాన్లోని డోక్లాం ప్రాంతము. ఇది భారత్లోని సిక్కిం, చైనా, భూటాన్ దేశాల త్రిసంధి సరిహద్దుల్లో ఉన్నటువంటి భూటాన్లోని ప్రాంతము. ప్రస్తుతము ఇది భారత్, చైనా మధ్య చాలా వివాదాస్పదంగా మారినటువంటి ప్రాంతము. సిక్కిం వైపు ఉన్న ఈ ప్రాంతము భారత్, చైనాల మధ్య వ్యూహాత్మకంగా ఓకేనా ఇరు దేశాలకు కీలకమైనది. అయితే చైనా భూటాన్ అనుమతి లేకుండా ఈ ప్రాంతానికి రహదారులను కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి భూటాన్ అభ్యంతరం చెప్పినా వినిపించుకోకుండా తన కార్యక్రమాన్ని కొనసాగించడానికి నిర్ణయం అనేది జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ డోక్లాం ప్రాంతం అనేది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. సో దీన్ని ఆక్రమిస్తున్నప్పుడు భారత్ కూడా చాలాసార్లు అభ్యంతరం అనేది వ్యక్తం చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ మార్గం కనుక పూర్తయితే, ఈ రోడ్డు మార్గం ద్వారా ఈశాన్య భారతదేశంలో మిగతా దేశాలన్నీ కలిపే బెంగాల్లోని సన్నని కోడి మెడ ప్రాంతం అంటే చికెన్ నెక్ చేరుకునేందుకు చైనాకు వీలవుతుంది. దేశ భద్రతా పరంగా ఈ నిర్మాణాన్ని ముప్పుగా భావిస్తున్న భారత్ భూటాన్కు మద్దతుగా నిలుస్తుంది. ఈ నిర్మాణాన్ని ఆపివేయాలని చైనాను కోరింది. డోక్లా ప్రాంతాన్ని భారత్లో డాకాలా అని, చైనాలో డాంగ్లాంగ్ అని, భూటాన్లో డోక్లాం అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ భారతదేశము తీర సరిహద్దు. భారతదేశము దీవులతో కలుపుకొని 7516 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ఉంది. భారతదేశ ప్రధాన భూభాగము తీరరేఖ పొడవు ఎంత? దీవులు కాకుండా అయితే 6100 కిలోమీటర్లు, దీవులతో కలుపుకొని 7516 కిలోమీటర్లు. ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ ప్రధాన తీరరేఖ వెంబడి 9 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు తీర సరిహద్దును కలిగి ఉన్నాయి. వీటిలో గుజరాత్ పొడవైన తీరరేఖను, గోవా అతి తక్కువ తీరాన్ని కలిగి ఉంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ భారత ప్రాదేశిక జలాలు తీరరేఖ నుంచి 12 నాటికల్ మైల్స్ దూరం వరకు విస్తరించి ఉంది. అంటే సముద్ర జలాలు ఫ్రెండ్స్. అంటే భారతదేశ తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు కూడా మనకు అధికారం అనేది ఉంటుంది. వాటిని మనము ప్రాదేశిక జలాలు అనే పేరుతో పిలుస్తాము. భారత ప్రత్యేక ఆర్థిక మండలి తీరరేఖ నుంచి 200 నాటికల్ మైళ్ళు అంటే 2.02 మిలియన్ చదరపు కిలోమీటర్ల వరకు హిందూ మహాసముద్ర జలాల్లో విస్తరించి ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ భారతదేశము 7516 కిలోమీటర్ల పొడవైన
తీర రేఖను కలిగి ఉండగా దేశ ప్రధాన భూభాగము 6,100 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ఉంది. దేశ ప్రధాన ఓడరేవు వెంబడి 9 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో అత్యధిక తీరరేఖను కలిగినటువంటి రాష్ట్రం ఏది? గుజరాత్ 1054. గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో మరి అతి తక్కువ కేవలం 36 కిలోమీటర్లు మాత్రమే కలిగి ఉన్నటువంటి రాష్ట్రము గోవా ఫ్రెండ్స్. ఇవి రెండు గుర్తుంచుకోండి. ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రెండవ అతిపెద్ద తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ 972 కిలోమీటర్లు. ఇంపార్టెంట్, ఓకేనా. సో 2013 ఏప్రిల్ 30వ తేదీన దేశ తీరరేఖ పొడవునకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ యొక్క పట్టికను గమనించాల్సి ఉంటుంది మనం. సో సేమ్ అక్కడైతే ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అదే విధంగా డీటెయిల్స్ అనేవి ఇవ్వడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో శ్రీలంక భారత్కు ఆగ్నేయ దిశలో హిందూ మహాసముద్రం ఉంది. 2 దేశాలకు ఉత్తరం నుంచి దక్షిణానికి 4 భూస్వరూపాలు వేరు చేస్తున్నాయి ఫ్రెండ్స్. అవేంటో చూద్దాము, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. పాక్ జలసంధి, ఇది భారత్లోని పాయింట్ కొడికిరామ్ నుంచి శ్రీలంకలోని బిడ్ మౌంట్ వరకు కలదు. నెక్స్ట్ వన్ పాక్ అగాథం. ఆడమ్స్ బ్రిడ్జ్ అంటే రామసేతు మార్గము, ఇది ఒక నిమజ్జిత భిత్తిక అంటే మునిగిపోయినటువంటి ఒక బ్రిడ్జ్గా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్ మన్నార్ సింధు శాఖ, ఇది భారతదేశంలోని తమిళనాడులో గల నాగర్కోయల్ నుంచి శ్రీలంకలోని తలాయి మన్నార్ వరకు కూడా విస్తరించి ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ భారత్ భూభాగ చివరి కొనలు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. భారతదేశ దక్షిణ చివరకున ఇందిరా పాయింట్, పిగ్నెలియన్ పాయింట్, ఇది గ్రేట్ నికోబార్ దీవిలో ఉంది ఫ్రెండ్స్. దీని ద్వారా 6 డిగ్రీల 45 ఛానల్ పోతుంది ఫ్రెండ్స్. 6 డిగ్రీల 45వ ఛానల్ పోతుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ వన్ భారత ప్రధాన భూభాగంలో దక్షిణ చివరకున కన్యాకుమారి, ఇంపార్టెంట్ పాయింట్. ఉత్తర చివరకున ఇందిరా ఖాల్, ఇది కారాకోరం శ్రేణిలోని కిలిక్ దవాన్ కనుమల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే మన భారతదేశానికి చిట్ట చివరి కొన భారత భూభాగానికి. నెక్స్ట్ వన్ తూర్పు చివరకున అరుణాచల్ ప్రదేశ్లోని ద్వీపు కనుమ లేదా కిబూటు అనేటువంటి ఒక ప్రాంతము. నెక్స్ట్ వన్ పశ్చిమ చివరకున గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ లేదా గౌర్ మోథా అనేటువంటి ఒక ప్రాంతము పశ్చిమ భాగంలోని చిట్ట చివరి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ఇలాంటి ఈ యొక్క అంటే మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఫ్రెండ్స్. అంటే ఏదైనా ఒక రాష్ట్రము తీరరేఖతో కానీ ఇతర దేశాలతో కానీ సరిహద్దు లేకుండా ఉన్నట్లయితే వాటిని భూపరివేష్టిత రాష్ట్రాలు లేదా ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అనే పేరుతో పిలుస్తారు. సో ఆ రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అని పిలుస్తారు. భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాల సంఖ్య 5 మాత్రమే. అవేంటో చూద్దాము. 1 మధ్యప్రదేశ్, 2 ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా, 5వది తెలంగాణ రాష్ట్రం. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. సో అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రము దేశము ఏది? కజకిస్తాన్ మరియు మంగోలియా. ఓకేనా. నెక్స్ట్ వన్ భూపరివేష్టిత దేశాలు ఎక్కువగా గల ఖండము ఆఫ్రికా ఖండము. భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలు ఉత్తర అమెరికా మరియు ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్ దక్షిణ అమెరికాలోని భూపరివేష్టిత దేశాల సంఖ్య 2, బొలివియా, పరాగ్వే అనేటువంటి 2. నెక్స్ట్ వన్ దక్షిణాఫ్రికాలో కూడా 2 భూపరివేష్టిత దేశాలు ఉన్నాయి, 1 బొలివియా, పరాగ్వే. నెక్స్ట్ వన్ భారతదేశ భూభాగంలోని దీవులు 4 వైపులా జలంతో ఆవరించి ఉన్న భూభాగమే దీవి. వీటిని సాగర జలాల అందమైన దృశ్యాలుగా పేర్కొంటారు. పసిఫిక్ మహాసముద్రంలో అత్యధికంగా దీవులు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. దీవులు ఏర్పడిన విధానాన్ని అనుసరించి వీటిని 3 రకాలుగా మనము విభజించవచ్చు. అవేంటో చూద్దాము. 1 ఖండ సంబంధ దీవులు అంటే కాంటినెంటల్ ఐలాండ్స్. ఒకప్పుడు ఖండాల్లో భాగంగా ఉండి విడిపోయి ఏర్పడిన దీవులే కాంటినెంటల్ ఐలాండ్స్. ఉదాహరణకు మడాగాస్కర్ దీవి, న్యూ ఫౌండ్ ల్యాండ్ దీవి, టాస్మేనియా, శ్రీలంక,
ఎలూషియన్ బ్రిటిష్ దీవులు, అండమాన్ మరియు నికోబార్ దీవులు. నెక్స్ట్ వన్ రెండవది అగ్నిపర్వత దీవులు. సముద్ర భూతలంపై నెలకొన్న అగ్నిపర్వత శిఖరాలు సముద్ర ఉపరితలానికి చొచ్చుకు రావడం వల్ల ఏర్పడిన దీవులు. ఉదాహరణకు హవాయి ద్వీపులు, గాలాపాగోస్ దీవులు, ఆజోర్స్, కెనారీ, మారిషస్, అండమాన్ నికోబార్ దీవులకు వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ పగడపు దీవులు, కోరల్ ఐలాండ్స్. ప్రబల భిత్తికల అవశేషాలు సముద్ర భూతలంపై పోగుపడి ఘనీభవించినప్పుడు ఏర్పడినవే. ఇవి ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనము ఇతర ముఖ్యమైన దీవుల వివరాలు చూద్దాం. ఏంటో పిరామ్, బయసాలా కతియావార్ తీరంలో ఉంది, గుజరాత్. కరుణ్ బార్, డయ్యూ, వాయిడా, నోరా కచ్ తీరము గుజరాత్లో ఉన్నాయి. అలియాబెత్, కాడియాబెత్, నర్మదా, తపతి ముఖద్వారము గుజరాత్లో ఉంది. కరంజా, బచ్చర్స్, ఎలిఫెంటా ఇవి ముంబై సమీపంలో ఉన్నటువంటి దీవులు. ఒకసారి అడగడం జరిగింది ఫ్రెండ్స్, ఎలిఫెంటా దీవులు ఏ రాష్ట్రానికి సమీపంలో ఉన్నాయని. ఓకేనా, ముంబై. నెక్స్ట్ వన్ బక్తల్, పిజన్, కాక్, సెయింట్ మేరీ మంగళూరు తీరము కర్ణాటక. యాంజిదీవి గోవా తీరము. వైపిన్ కొచ్చిన్ తీరము కేరళ. పంబన్, అడుండా కచ్చతీపు మన్నార్ సింధు శాఖ తమిళనాడు. శ్రీహరికోట పులికాట్ సరస్సు వద్ద ఆంధ్రప్రదేశ్. పియార్కుడ్ చిల్కా సరస్సు వద్ద ఒరిస్సా. వీలర్ మహానది బ్రాహ్మిణి ముఖద్వారము ఒరిస్సా. న్యూమూర్ దీవులు, సాగర్ దీవులు గంగా డెల్టా పశ్చిమ బెంగాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ భారత సార్వభౌమాధికారంలోని దీవులు ఎన్నో చూద్దాం. భారత సార్వభౌమాధికారం క్రింద మొత్తము 247 దీవులు ఉన్నాయి. వీటిలో 204 దీవులు బంగాళాఖాతంలో, మిగిలినవి అరేబియా సముద్రం, మన్నార్ సింధు దీవుల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్. అండమాన్ నికోబార్ దీవుల సముదాయం 10 డిగ్రీల నుంచి 14 డిగ్రీల ఉత్తరాక్షాంశాల మధ్య, 92 డిగ్రీల మరియు 94 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య 6596 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అండమాన్ దీవులు విస్తరించి ఉన్నాయి. ఇవి ఒకప్పటి అరకాన్ మేమా పర్వత అవశిష్టాలుగా తెలుస్తుంది. ఇవి బంగాళాఖాతంలో విస్తరించి ఉన్నాయి. వీటిని ఉత్తర, మధ్య, దక్షిణ లిటిల్ అండమాన్లుగా విభజిస్తారు. భారతదేశంలో అతిపెద్ద ఆర్చిపెలాగో అండమాన్ నికోబార్ దీవుల సముదాయమే. ఇది 1962 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కూడా కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ అండమాన్ సముదాయంలో అత్యంత ఎత్తైన షాడిల్ శిఖరము 738 మీటర్లు. ఉత్తర అండమాన్లో ఇది ఉంది ఫ్రెండ్స్. పోర్ట్ బ్లెయిర్. దక్షిణ అండమాన్లోను బారస్ దీవి. ఇది క్రియాశీల అగ్నిపర్వతం. భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏది? బారస్ దీవి. మధ్య అండమాన్లో నార్కోండం దీవి విలుప్త అగ్నిపర్వతం ఇక్కడ ఉంటుంది. ఉత్తర అండమాన్లు కూడా ఇక్కడ ఉన్నాయి. డంకన్ కనుమ. దక్షిణ అండమాన్ లిటిల్ అండమాన్ల మధ్య ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ అండమాన్, లిటిల్ అండమాన్, నికోబార్, కార్ నికోబార్ దీవులను వేరు చేస్తున్నటువంటి ఛానల్ 10వ డిగ్రీల ఛానల్. అండమాన్ నికోబార్ దీవుల్లో అతి చిన్న దీవి కార్ల్ దీవి 0.3 చదరపు కిలోమీటర్లు. రెండవ అతి చిన్న దీవి రాస్ ఐలాండ్ 0.8 చదరపు కిలోమీటర్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్ నికోబార్ సముదాయము 6 డిగ్రీల 40 ఛానల్స్ నుంచి 10 డిగ్రీల ఉత్తరాక్షాంశాల మధ్య, 92 డిగ్రీల నుంచి 94 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో 1653 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. దీని తీరరేఖ పొడవు 132 కిలోమీటర్లు. దీన్ని కార్ నికోబార్, గ్రేట్ నికోబార్ అని కూడా 2 భాగాలుగా విభజించారు. ఇవి ప్రబల దీవులు. ఇంపార్టెంట్ పాయింట్. గ్రేట్ నికోబార్ ఈ సముదాయంలో అతిపెద్దదిగా చెప్పుకోవచ్చు. ఇది ఇండోనేషియాలోని సుమిత్రా దీవులకు దగ్గరలో ఉంది. కార్ నికోబార్, కచ్చల్, కమౌటా, నాన్ కిరి, ట్రింకట్ అనే చిన్న దీవులు కూడా ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. నికోబార్ దీవుల్లో చిన్నది పిలోమిల్లో 1.3 చదరపు కిలోమీటర్లు. నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరము మౌంట్ తుర్లియా. ఓకేనా, 642 మీటర్ల ఎత్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్
లక్షద్వీపులు, ఓకేనా, లక్షద్వీపులు కూడా అనొచ్చు. కేరళ తీరానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో 8 డిగ్రీల నుంచి 12 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, 71 డిగ్రీల నుంచి 74 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య దక్షిణ అరేబియా సముద్రంలో ఈ దీవులు ఉన్నాయి. ఇవి దేశంలోకి అతిపెద్ద ప్రబల దీవుల సముదాయము. ఇందులో 36 దీవులు ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. లక్షద్వీపులో మొత్తం ఎన్ని దీవులు ఉంటాయి? 36 దీవులు. ఈ సముదాయంలో అతిపెద్దది మినికాయ్ దీవి, ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఈ సముదాయంలో 11 డిగ్రీల అక్షాంశానికి ఉత్తరంగా ఉన్న వాటిని ఆమిన్ దీవులు అని, దక్షిణంగా ఉన్న సముదాయాన్ని కన్ననూర్ దీవులు అని పిలుస్తారు. మొత్తము 32 చదరపు కిలోమీటర్ల దూరం విస్తీర్ణంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, లక్షద్వీపులలో అతిపెద్ద దీవి మినికాయ్. దీనికి కూడా 8 డిగ్రీల ఛానల్ పోచున్నది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది లక్షద్వీపులను మాల్దీవులను కూడా వేరు చేస్తుంది. లక్షద్వీపులలో అతి చిన్న దీవి బిత్రా దీవి. నెక్స్ట్, సుహేలీ దీవిని దాని దిగువన ఉన్న మినికాయ్ దీవిని వేరు చేస్తున్న ఛానల్ 9 డిగ్రీల ఛానల్. లక్షద్వీపులలో ప్రధాన పంట కొబ్బరిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మన్నార్ సింధు శాఖ దీవులు. పంబాన్ శిలా ఉపరితల దీవి అంటారు దీన్ని. పంబాన్, రామేశ్వరం, క్రోకడైల్, కచ్చటిపు ఇవి ప్రబల దీవులు. సో కచ్చటిపులు మన్నార్ సింధు శాఖలో ప్రధాన దీవులు. సో పైవాటితో పాటు పిరామ్, కైసాల, కతియావర్ తీరము, డయ్యూ డామన్ కచ్ తీరము, అలియాబాద్, నర్మదా తపతి ముఖద్వారం వద్ద ఉన్నవి, ఎలిఫెంటా, సాల్సెట్టి ముంబై తీరంలో ఉన్నవి, శ్రీహరికోట, పులికాట్, లాగున్లో ఉన్నవి ఇవి. నెక్స్ట్, వీలర్ ఐలాండ్, చిల్కా లాగున్ లాంటి తీర ప్రాంత దీవులు కూడా వీటిలో ఉన్నాయి. ఈ దీవులతో పాటు అనేక నదీ ఆధారిత దీవులు కూడా భారత భూభాగంలో ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద నదీ ఆధారిత దీవి మజూరి, చాలా ఇంపార్టెంట్ దీవి. ఇది అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అతిపెద్ద నదీ ఆధారిత దీవి, ప్రపంచంలోనే అతిపెద్దది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని దీవులు వాటి ప్రత్యేకతలు ఏంటో కూడా చూద్దాం ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. పసిఫిక్ మహాసముద్రంలో కురైల్, స్పాటి, మార్షల్, గిల్బర్ట్, విల్లిస్, పాలినేషియా, మైక్రోనేషియా, మెలనేషియా, హవాయ్, గాలపాగోస్, న్యూ గినియా, కెనారీ, టోంగా, టాస్మేనియా, ఎల్యూషియన్, న్యూ గినియా, ఇండోనేషియా అనే దీవులు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి. సో వీటి యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. కురైల్ ఇవి రష్యా, జపాన్ మధ్య వివాదాస్పద దీవులు. నెక్స్ట్, స్పాటి చైనా, ఫిలిప్పైన్ మధ్య వివాదాస్పదమైనవి పగడపు దీవులు ఇవి. నెక్స్ట్, పాలినేషియా, మైక్రోనేషియా, నైరుతి పసిఫిక్లలో ఉన్నాయి. హవాయ్, గాలపాగోస్ అగ్నిపర్వత దీవులు ఇవి. టాస్మేనియా, ఎల్యూషియన్, న్యూగినియా ఖండాంతర దీవులు. ఇండోనేషియా ప్రపంచంలో అతిపెద్ద ఆర్చి పెలాగో అని దీన్ని పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము భారతదేశ నైసర్గిక స్వరూపము, క్షేత్రీయ అమెరికన్ గురించి కూడా పూర్తి వివరాలు చాలా క్లియర్గా తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా క్లాస్ అనేది చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం థియరీ చూసాము, దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా అప్ టు 100 to 150 వరకు ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేసి నెక్స్ట్ క్లాస్లో మీకు అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ డే, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.